హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. ఇంకా మీరందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నా పేరు ఉషా. ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా నాన్న ఊరు నుంచి వచ్చాడు. నాన్న కోసం నాన్న అడిగాడని చెప్పి కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను. బాగుంటుందమ్మా చెయ్యి అనేసి నాన్నే ఆర్డర్ వేశాడనమాట. కోడిగుడ్లు పులుసు నాన్న కోసం చేస్తూ ఉన్నాను. గుడ్లు అయితే ఉడకబెట్టేశాను, ఉల్లిపాయలు కూడా కోసి వేపేస్తూ ఉన్నాను. పక్కన అన్నం కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇంకా ఇక్కడ నేను క్యారేజ్ కూడా పెట్టేసుకున్నాను మా వారి కోసం, నా కోసం. చూసారు కదా, ఇంకా కూర ఉడకంగానే నేను తీసుకుని క్యారేజ్ పెట్టేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఇక్కడ తాత మనవాళ్ళు ఇద్దరు కూడా ఎంత మంచిగా ఆడుకుంటా ఉన్నారో చూడండి. చక్కగా చక్క గిందలు పెడతా మా నాన్న మా బొడ్డోడిని ఆడిస్తూ ఉన్నాడు. ఇద్దరు చక్కగా ఆడుకుంటా ఉన్నారనమాట. మా నాన్న మా ఇంటికి వచ్చాడు. ఇంకా మా వాడికి ఫుల్ హ్యాపీ, మా బొడ్డోడికి అయితే. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇక్కడైతే అన్నం ఉడికిపోతూ ఉందన్నమాట. చూసారు కదా, నేను అట్టుపిండి ఇడ్లీ పిండి వేసి పెట్టాను ముందు రోజు నైట్. ఉదయాన్నే పప్పు నానబెట్టి 2 పిండిలు ఒకేసారి నానబెట్టి వేసాను అనమాట. ఎలా గ్రైండర్ కడగాలి, ఒకేసారి ఇడ్లీ పిండి అట్టుపిండి 2 వేసేద్దామనేసి చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో కనిపించేది ఇడ్లీ పిండిను, పక్కనే గిన్నెలోది అట్టుపిండి అనమాట. 2 ఒకేసారి వేసాను నైటు. తెల్లారిపాటికి చూడండి చక్కగా ఎలా పొంగిందో పిండి. మంచిగా పొంగింది కదా, ఎర్రగా వచ్చినాయి దోశలు కూడా. ఒక రకమే ఎందుకనేసి ఇడ్లీ దోశ 2 కలిపి వేసుకున్నాము. చట్నీ కూడా చేస్తానండి మా వారి కోసం. ఆయన చట్నీ లేకపోతే అస్సలు తినరనమాట. ఏదో పచ్చడితో కానిచ్చేద్దామని మేము చేసినా మా వారికి మాత్రం చట్నీ లేకపోతే అసలు టిఫినే వద్దని చెప్పేస్తారు. ఇంకా నయం కొంచెం ఉంటే గిన్నె నుండి పొంగి పొర్లిపోయేదండి. అలా వచ్చి ఆగింది. తెల్లారి తలుపు తీసి చూడంగానే ఇలా వచ్చిందనమాట. చుట్టూ పడితే ముందు అది పిండి పోయేది కాదు, ముందు క్లీన్ చేసుకోలేక నా ప్రాణానికి వచ్చేది అసలు. ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు వేపేసి పెట్టేశాను. చట్నీలోకి తాలింపు కూడా పెట్టేశానండి. ఇంకా తర్వాత మిక్సీ వేసి తాలింపు కలిపేస్తాను. ఈలోపు ఆరతాయి అనేసి పల్లీలు పచ్చిమిర్చి అక్కడ వేపేసి పెట్టేసి ఉంచాను. దీనిలోకి 4 కొబ్బరి ముక్కలు తగిలించి ఇంకా మిక్సీ వేసి చట్నీ రెడీ చేసేదే. ఈలోపు దోశలు వేసేస్తూ ఉంటే అది వేడి చల్లారిద్దనేసి ఫస్ట్ దోశలు అయితే వేసేస్తున్నాను. పిల్లలకి ఫస్ట్ వేసి తర్వాత మా వారికి వేస్తారనమాట. ఇంక ఇవాళ పనులన్నీ ఇవాళ ఇలా కొనసాగుతూ ఉన్నాయి ఉదయం పూట. చూసారు కదా, కోడిగుడ్లు పులుసు చేశాను. ఇంకా దోశలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఫోన్ పట్టుకొని అట్టు వేయాలంటే చూడండి ఎంత నిదానంగా వేయాల్సి వస్తుందో. మనమే వీడియో తీసుకుంటే ఇదేనండి రిస్క్. చూసారుగా, ఇంత నిదానంగా చేయాల్సి వస్తుంది. నేను వీడియో తీసి నేను అట్టేస్తే దానిలోకి ఆయిల్ వేయాలి, అన్నీ చేయాలి. మా బొడ్డోడు ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకొచ్చి ఆడ పడేసి ఇంకెళ్ళి మంచం ఎక్కించి ఫోన్ తీసుకునే ఉన్నాడు. నేను పద్దాలు తిప్పుతున్నావు కిందకి పైకి కొడి దగ్గరికి, నేను ఇంక వెళ్ళలేనని చెప్పేసి మా బొడ్డోడు ఇంకా రాగానే అక్కడ పెట్టేసి ఫోన్ పట్టుకుని ఇంకా పడుకుని ఉన్నాడు అనమాట. నేను వీడియో తీస్తున్నాను తెలిసి కూడా వాడు కనీసం చూడట్లేదు, అంత ఫోర్స్ కొడతా ఉన్నాడు బొడ్డోడు. ఇంకా మా వారికి చక్కగా చట్నీ ఇంకా దోశలు వేసి పెట్టేశాను అనమాట. మనకు కూడా అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో పని మొత్తం పూర్తి చేశాను. మా వారికి ఆయన టిఫిన్ చేసి ఇంకా షాప్కి వెళ్ళిపోతారు. నేను కూడా వెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.